హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం సత్యనారాయణ పూజకు కావాల్సిన ప్రసాదాలను 10 నిమిషాలలో చూద్దాం. మనం వంట ప్రాసెస్ని మొదలు పెట్టుకునే ముందు కావాల్సిన పదార్థాన్ని ఇక్కడ కొన్ని ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాము. కరివేపాకు, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకున్నాము. జింజర్ పేస్ట్ని రెడీగా పెట్టుకున్నాము. దద్దోజనం, పొంగల్, పరమాన్నమైన పులిహోరకి కావాల్సిన రైస్ని కుక్ చేసుకున్నాము. కాజు, కిస్మిస్ ఇంకా బాయిల్డ్ రామాంగో ప్యూరీ రెడీగా పెట్టుకున్నాము. మెల్టెడ్ అండ్ కూల్ జాగరీ, బాయిల్డ్ మూంగ్ దాల్ రెడీగా పెట్టుకున్నాము. ఇక్కడ మనం 1/2 లీటర్ మిల్క్లోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాయిల్ అయ్యేటప్పుడు స్మాష్ చేసిన రైస్ 2 కప్స్ వేసుకోవాలి. తర్వాత ఇలాచీ వేసుకొని కలుపుకోవాలి. ఈ లోపల మనం ఒక ప్యాన్లో గీ వేసుకొని క్యాష్యూస్ ఇంకా కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగే లోపల మన పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది కాబట్టి నలకలు లేకుండా మనం ప్రిపేర్ చేసుకున్న కూల్ మెల్టెడ్ జాగరీని ఫిల్టరింగ్ వెజిల్ ద్వారా పరమాన్నంలోకి వేసుకోవాలి. తర్వాత కొంచెం హనీ యాడ్ చేసుకొని ఈ రెండు పరమాన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నలకలు లేకుండా అయితే మనం ఫిల్టరింగ్ చేసుకున్నాము. తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, జాగరీ పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దద్దోజనం చేద్దాం. దీనికోసం ఒక ప్యాన్లో మనం గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని చన్నా దాల్, మస్టర్డ్ సీడ్స్, వైట్ ఉరద్ దాల్, బ్లాక్ ఉరద్ దాల్, జీరా యాడ్ చేసుకున్నాము. ఇంకా కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుని జింజర్ పేస్ట్, కరివేపాకు ఇంకా కొన్ని పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత పెప్పర్, మిరియాలు యాడ్ చేసుకోవాలి. వీరన్నిటిని బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. జింజర్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ లోపల మనం ఇక్కడైతే ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ స్మాష్డ్ కుక్డ్ రైస్ తీసుకుంటున్నాము. తర్వాత ఒక 1/2 లీటర్ ఆఫ్ పెరుగు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం వాడేది ఆవు పాలతో తోడు పెట్టుకున్న పెరుగు. ఇది వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి. దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పొంగల్ చేసుకుందాం. దీనికోసం ప్యాన్లో గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి మనం కొంచెం జీరా, ఆవాలు, ఇందులో ఇప్పుడు మిరియాలు, జింజర్ పేస్ట్ ఇంకా గ్రీన్ చిల్లీస్, కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము. మనం ఇక్కడ క్రష్డ్ పెప్పర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఈ లోపల ఇక్కడ మనం 2 కప్స్ ఆఫ్ స్మాష్డ్ కుక్ రైస్ ఒక బౌల్లో తీసుకొని ప్రిపేర్ చేసుకున్న 1.5 కప్ ఆఫ్ మూంగ్ దాల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెతుపుకుంటూ బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని నెమ్మదిగా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మెల్ట్ చేసుకున్న వేడి గీ అయితే యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకోవడం వల్ల పొంగల్ టేస్ట్ పెరుగుతుంది. అండ్ దిస్ పొంగల్ వాజ్ వెరీ అల్టిమేట్. టేస్ట్ చాలా బాగుండింది. మన పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి. లాస్ట్లో ఒక గరిట గీ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం మ్యాంగో పులిహోర చేసుకుందాం. దీనికోసం ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని బ్లాక్ ఉరద్ దాల్, ఆవాలు, వైట్ ఉరద్ దాల్, చనా దాల్ ఇంకా జింజర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పల్లీలు యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని మనం బాగా వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పల్లీల్ని కూడా వేయించుకోవాలి, ఇందులో వేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మనం రెడ్ చిల్లీస్ ఇంకా గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రైస్లో ఒక మిక్స్చర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు ఇంకా రా మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే మిక్స్చర్ని రైస్కి కంప్లీట్గా పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ రా మ్యాంగో పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ పంచామృతం చేస్తున్నాము. ఇప్పుడు ఒక గ్లాస్లో ఆవు పాలు ఇంకా హనీ, షుగర్ యాడ్ చేసుకుంటున్నాము. ఆవు పెరుగు, ఆవు నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే మన పంచామృతం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకుందాం. ఇక్కడ మనం 1/4 కిలో షుగర్ ఇంకా 1/4 కిలో ఉప్మా రవ్వ ఒక బౌల్లో తీసుకొని క్రస్ట్, క్యాషు ఇంకా నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాము.
చూసారా, అన్ని ప్రసాదాలు 10 నిమిషాల్లో రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. పూజ చేసుకుంటున్నప్పుడు ఇలా ట్రై చేయండి. టైం సేవింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ టైం. నారాయణ చరితం వినరే ఏ నీడనైనా ఉన్నంతలోన తమ వారితో